హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎస్ఆర్ వ్లాగ్స్. రీసెంట్గా నేను చేపలు పట్టడానికి అయితే నేను చెరువు దగ్గరికి వెళ్ళాను. సరే, చెరువు కాదు, ఇది కాలువ అంటారు వీటిని. చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళాను. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఎర్రలు తోతున్నాం, గాలలతో పడతాం. కానీ చేపలు పట్టడం అంటే చాలా కష్టము, కానీ దాంట్లో మజాకైతే బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి. అది ఇక్కడ కాలువలు ఉంటాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న కాలువలు. మేము ఎక్స్పెక్ట్ చేసేంత అయితే ఏం పడలేదు, కానీ ఓకే, ఈ ఆవు వల్లనే మాకు ఈ చేపలు పడలేదు. ఆవు ఏం చేసిందంటే మొత్తం తొక్కింది, ఆ కాలువ అంతా తొక్కితే చేపలన్నీ పారిపోయినాయి. సో మొత్తానికైతే పట్టినాం. చేప జాతుల్లోనే కొన్ని రాక్షస చేపలు ఉంటాయి, అది కూడా మాకు 2-3 పడ్డాయి. దీనివల్ల వేరే చేపలు అన్నీ ఉరుకుతాయి. ఇది చాలా డేంజరు, తినలేము కూడా. ఎందుకు డేంజర్ అంటే దీని శరీరం అంతా ముళ్ళులే ఉంటాయి. అటు మొప్పెలు కానీ ఎక్కడ ఆ చేపను అసలు ముట్టుకోవడానికి ఛాన్సే లేదు. నాకైతే 2 పడ్డాయి, ఆ రెండిట్లలో చేయిలన్నీ గుచ్చుకున్నాయి. సో అయినా మా బాబాయి తీస్తున్నాడు ఆ చేపలు. అసలు ఇక మేము ఆ సంచిలో కూడా వేసుకోలే, బయట పడేసినాం. ఆ కాలువ లేకుండా పక్కన ఒక చిన్న గుంట ఉండే, ఆ గుంటలు వేసేసినాం. ఎందుకంటే మళ్ళీ చేపలు మళ్ళీ అదే గాలం పడతాయి. ఇవి ఏంటంటే గాలం వేసుడితోనే పడతాయి, గాలం ఇట్లా పెట్టుడితోనే అది అందుకున్నదంటే అది ఈ చేపనే. మేము బొమ్మలు అనుకున్నాం, కానీ యూట్యూబ్లో చాలామంది చూపిస్తారు గాలాలతోని ఇట్లా ఇట్లాగానే. అసలు ఒక్కటి కూడా పన్నే పడలేదు. అంటే మేము వచ్చిన రోజు బాగాలేదు అనుకుంటా, చేపలన్నీ ఎక్కడికో పోయినట్టున్నాయి. చూడండి, దాన్ని ముట్టుకుందామంటే భయం వేస్తుంది, చాలా డేంజర్. అసలు ఆ తినను కూడా తినరాదట. మేము పట్టిన చేపలన్నీ ముళ్ళు చేపలే. యాక్చువల్గా మేము ముదిరాజు కదా, మేము చేపలు పడితే అసలు వీటిని వండుకొని కూడా వండుకోము. కానీ ఏదో టైంపాస్కి అయితే వచ్చినాము. ఇదే ప్లేస్ 4 days బ్యాక్లో వీళ్ళు పట్టిల్లట. దాదాపు ఒక 8 కిలోల దాకా చేపలు పట్టిల్లు, కానీ అన్నీ ఇవే. అంటే 1/2 kg సైజు, 1/4 kg సైజే ఉన్నాయి. మేము పట్టినప్పుడైతే ఒక 7 to 8 మొత్తానికైతే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాము, ఎందుకంటే చేపలు ఎక్కువ ఏం పడతలేవు. చూడండి ఎట్లా పడుతున్నాయి. ఇవన్నీ పాంప్లెట్లు అంటాం మా భాషలో, వరంగల్ సైడ్ వీటిని పాంప్లెట్స్ అంటాం. ఇవి మంచిగా ఫ్రై చేసుకుని తింటే భలే ఉంటుంది. వీటి ఫ్రై కూడా నేను యూట్యూబ్ ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ కర్రలన్నీ ఇక్కడనే వేసేసినాం, అవి పడితే పడని లేకుంటే లేదని. మొత్తానికైతే ఇంటికైతే జంప్ అయినాం. యాక్చువల్గా 3:30కి అట్లా వచ్చినాం. 3, 4, 5, 6 కల్లా బయలుదేరినాం. ఇక అప్పటికే టైం అయిపోయింది, ఒక్క చేపలు కూడా పడతలేవు. ఇవన్నీ పిల్ల కాలువలు అన్నట్టు. ఇది మా ఊర్లో కాదు, ఇక్కడ పక్క ఊర్లో పోయి పట్టుకోవాల్సి వస్తుంది. మా ఊర్లో పట్టుకున్నాను, వాళ్ళు నన్ను కట్టేస్తారు. ఎందుకంటే ఎవరు ఊర్లో వాళ్ళు చేపలు పట్టుకోవద్దు. సో ఇవే ఆ చేపలు 4-5 పడ్డాయి, అది నేనే వండేసిన. ఫుల్ వీడియో